ఈరోజు ఉదయం మన కేంద్ర మంత్రి మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు ఏఎన్ఐ వార్తా సంస్థకి ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేశారు. మన పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారి గురించి. ఆల్రెడీ ఇవన్నీ కొన్ని మనం విన్నవే. ఆయన అధికారికంగా ప్రకటించడం, ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆయన ప్రకటించారంటే దీని గురించి ఆలోచించాలి. రాహుల్ గాంధీ విదేశాలకు ప్రయాణం అయినప్పుడు తరచుగా ఆయన కలిసేవాళ్ళు ఎవరంటే ఉగ్రవాదులతోటి అనుబంధ సంస్థలుగా ఉండేటటువంటి నాయకులతోటి, అదేవిధంగా మావోయిస్టులతోటి, భారతదేశాన్ని వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేటటువంటి సంస్థల అధినేతలతోటి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేసేటటువంటి జార్జ్ సోరోస్, ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియలిస్ట్, అమెరికాలోని పెద్ద, ఆయన ఎప్పుడు నిరంతరం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కుట్రలు పంపుతుంటాడు అనమాట. మన దేశంలో ఉండే ఇటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్కి మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఆయన ఫండింగ్ చేస్తుంటాడు. దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనేదే ఆయన ఇది జార్జ్ సోరోస్. అలాంటి ఆయనతో కూడా రాహుల్ గాంధీ తరచు సమావేశం అవుతున్నాడు. ఈ రాహుల్ గాంధీ వల్ల దేశ భద్రతకు ముప్పు అని మన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంటే వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా, ఏ ప్రూఫ్ లేకుండా ఒక బాధ్యత పదవిలో ఉన్న మంత్రి గారు చేశారంటే మనం ఆలోచించాలి. నమస్తే.